మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే విధంగా కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంపీగా గెలుపొందిన రఘునందన్ రావు రామాయంపేట రావడంతో ఆయనను కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అక్కన్నపేట మాజీ సర్పంచ్ మహేశ్వరి సిద్ధరాములు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట మండలానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీలో చేరడంతో వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి నుండి ఎలుకతుర్తి పోయే రోడ్డు రామాయంపేట ఊర్లో నుండి వెళ్లాలని పలువురు వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు ఎంపీ రఘునందన్ రావుకు వినతి పత్రం అందజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రామాయంపేట పట్టణ అధ్యక్షుడు భానుచందర్, రామాయంపేట బీజేపీ మండల అధ్యక్షులు దయానంద రెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షులు శేఖర్, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రతి ఒక్కటి మనం ఖచ్చితంగా పోటీ చేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేవాడు ప్రతి ఒక్కడు నిలబడి కైవసం చేసుకొని మనం అందరం రగన్న కప్పయిపోవాలి. మన యొక్క సీట్లను రగన్న ఖచ్చితంగా మన వైభవం మంచి ఏ విధంగా డెవలప్ చేయాలనేది పార్లమెంట్లో మనం అందరం చూసాము. మనకు కావాల్సిన రైల్వే లైన్ కావచ్చు, తెల్లాపూర్ నుంచి మొదలు పెడితే పెద్దపల్లి వరకు రైల్వే లైన్ 220 కిలోమీటర్ల రగన్న పార్లమెంట్లో మనం మాట్లాడితే ఒక్కొక్కరు పెద్దగా అంటారు. అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు ఆయనే న్యాయం తర్వాత రగన్నను మనం అందరం గెలిపించుకున్నాం. మనం ఏదైతే అభివృద్ధి పథకాలను ముగిస్తున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఎంతమంది తమ్మి మొత్తం తర్వాత ఒక ఫోటో గ్రూప్ ఫోటో నెక్స్ట్ లేకుంటే మురినంత వీడియో పడుతుంది తమ్మి. అప్పుడు రాష్ట్ర
సమస్య విలువ ఏదైతే
ఎవరు